నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడవ రోజు అసెంబ్లీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మూడవ రోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 11 అక్టోబర్ 850 డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు. అదే మరిగా దేశ ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ కామర్స్, గిగ్ ఎకానమీ అక్టోబర్ 13వ తారీఖున 850 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. వీక్ 4 వచ్చే కొద్దిగా దశ డెవలప్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్, బిల్డింగ్ వర్కర్స్ కానీ, అదే మరి కన్స్ట్రక్షన్, వీళ్ళంతా కూడా సంబంధించిన వీళ్ళందరూ అక్టోబర్ 14న పెద్ద ఎత్తున 850 సెంటర్స్లో వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. టూరిజం ప్లేసెస్లో అక్టోబర్ 15న 200 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ టూరిజం సెంటర్స్లో వాళ్ళు కార్యక్రమం చేస్తారు. ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అక్టోబర్ 16న 200 కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. టాయ్స్, స్పోర్ట్స్ అండ్ గూడ్స్ అక్టోబర్ 17న 200 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ అక్టోబర్ 18న 200 ప్లేసుల్లో వాళ్ళు చేస్తారు. అధ్యక్ష, మొత్తం కలిసి 65,000 సెంటర్స్లో ఈ మీటింగ్ జరుగుతాయి. ఆ మీటింగ్లు చిన్న మీటింగ్లు, పెద్ద మీటింగ్లు అని చేస్తారు. ఫైనల్గా ఈవెంట్ అక్టోబర్ 19. ఇక్కడ మీరు చూస్తే 26 జిల్లాలు దీపావళి సెలబ్రేషన్ చేస్తాం. ఈరోజు నవరాత్రి, దసరా ప్రారంభమైంది. దీపావళి ముందు ఉంది, కానీ ఒకరోజు ముందుగానే మనం, ఎందుకంటే మళ్ళీ ఆ రోజు డిస్టర్బ్ చేయకుండా గవర్నమెంట్ సైడు దీపావళి సెలబ్రేట్ చేస్తాం. లాస్ట్ 1 వీక్ షాపింగ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్స్ దీనికి రిలవెంట్గా ఉంటుంది. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రధానంగా ఈ కార్యక్రమం చేస్తాం. దానివల్ల ప్రజల్లో ఒక చైతన్యం ఇవన్నీ వస్తుంది. అదే మాదిరిగా దేశ ఇవన్నీ చేస్తున్నాయి. ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ కూడా మీరు చూసినప్పుడు డైలీ కోఆర్డినేషన్ స్ట్రక్చర్, ఎక్కడికక్కడ విలేజ్ సెక్రటరియట్లో ఒకరు నామినేట్ చేస్తాం. రైతు సేవా కేంద్రంలో కన్సర్న్ పీపుల్ని అవుట్ రీచ్ ప్రోగ్రాం కోసం పెడతాం. సిటీ రెవెన్యూ అఫీషియల్స్ని కూడా ఇది చేస్తాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా కమ్యూనిటీ మొబిలైజేషన్ అండ్ ఆల్సో మీరు ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్ ఎంగేజ్మెంట్ కోసం ఒక టీచర్ని, స్కూల్ టీచర్ని పెడతాం. ఇట్లా కమ్యూనికేషన్ మెటీరియల్ కానీ, అదే మరిగా ఏమేమి దీనివల్ల లాభాలు రావాలి అవన్నీ కూడా ఎక్కడికక్కడ డీటెయిల్డ్ హోంవర్క్ చేశాం. ఒక మాన్యువల్ తయారు చేశాం. ఇది ఎప్పటికప్పుడు డే టు డే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ మాస్ అవుట్ రీచ్ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగ్స్, అదే మరి గవర్నమెంట్ ఆఫీస్లో ఇది చేయడం, ఎలక్ట్రానిక్ అండ్ ఒపీనియన్ మొబిలైజ్ చేయడం, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇవ్వడం. ఎమ్మెల్యేలు కూడా మీరందరూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పగలిగితే దానివల్ల ప్రజల్లోకి వెళ్తుంది. అదే మాదిరిగా పాడ్కాస్ట్లు, ఇంటర్వ్యూస్, సెలబ్రిటీస్ కూడా మాట్లాడించడం, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ మాస్ అవుట్ రీచ్ కోసం ఏమేం చేయాలన్నీ చేస్తాం. ఇంకో పక్కన దేశ డైరెక్ట్ కమ్యూనికేషన్, జిఎస్టీ డెస్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఎక్కడైతే బిజీ హాట్స్పాట్స్లో IVRS మెసేజెస్ ఎవ్రీ వీక్, ఇలాంటి కార్యక్రమానికి కూడా దోహదపడతాం. అదే మాదిరిగా దశ సోషల్ మీడియా, డిజిటల్ ఎంగేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెస్ట్, ప్రామినెంట్ పర్సనాలిటీస్, ఫిన్ఫ్లూయర్స్, ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్సో షాడోయింగ్ లీడర్స్, ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఎక్కడ వీలైతే మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి. అవి కూడా ఇంటిగ్రేట్ చేస్తారు ఈ క్యాబినెట్ కమిటీ, దాన్ని కూడా యాడ్ చేస్తారు. ఇంకో పక్కన దిశ డిజిటల్ యాడ్స్,
WhatsApp blast, public testimonials, users-generated content, selfie contest, reel series, సేవింగ్స్ క్యాలిక్యులేటర్ వెబ్సైట్, ఇలాంటివన్నీ కూడా ఎన్ని వీలైతే వినూత్నమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష శాండ్ ఆర్ట్ ఇన్ ఏపీ బీచెస్, అదే మరి జిఎస్టీ సైక్లోథాన్, జిఎస్టీ సెమినార్స్ అండ్ కంటెస్ట్, క్విజెస్, ఇలాంటివి ఎన్ని వీలైతే అన్ని విధాలా తీసుకొని ముందుకెళ్తాం. బిజినెస్ అండ్ వెండర్స్ ప్రిపరేషన్ కూడా షాప్ బ్రాండింగ్, టార్గెటెడ్ కమ్యూనికేషన్, డిస్ప్లే ప్రైస్ రిడక్షన్ చార్ట్స్, క్రిస్టల్ క్లియర్ ఇన్వాయిసెస్, జిఎస్టీ మేడ్ సింప్లిఫైయర్ వర్క్షాప్స్. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ బెల్లంపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు జరిగితే ఆ తప్పు మీద యాక్షన్ తీసుకునే స్థితిలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, పార్టీ మీటింగ్లో, వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్లో తిరుమల తిరుపతి స్వామి దేవస్థానంలో నెయ్యి గురించి తప్పుడుగా మాట్లాడే విధంగా ప్రయత్నం బిగించేశాడు. ఆ రోజున్న ఈవో గారు శ్యామలరావు గారేమో అది వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్పడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారేమో అది యానిమల్ ఫ్యాట్ అని చెప్పడం, ఇవన్నీ కూడా మనం గమనించాం. ఎందుకు మరి ఈ విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దిగదార్చడానికి మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎప్పుడు జరగని విధంగా ముక్కోటి ఏకాదశి అనేది ప్రతి సంవత్సరం కూడా డేట్ మనకి ముందే ఫైనల్ అయిపోద్ది కదా. కనీసం టిక్కెట్లు జారీలో కూడా సరైన పద్ధతి వ్యవహారం చెయ్యక సుమారుగా దాదాపు 7 చనిపోయారు తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఏది కింద టికెట్స్ కోసం అని చెప్పని. గతంలో ఎప్పుడైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా చూశారు మీరు? ఎప్పుడైనా కానీ ఈ బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రమే చూడడం జరిగింది. చివరికి నిన్న మాలాయ అమావాస్య పితృదేవతలందరికీ కూడా ఈ కార్యం ప్రతి సంవత్సరం కూడా జరిగే టైమే. కనీసం దానికి కూడా వసతులు, సరైన సౌకర్యాలు పెట్టలేదని చెప్పిన అక్కడ భక్తులు తొక్కిసలాట, భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి చూసాం. గతంలో శ్రీవాణి టిక్కెట్ల గురించి ఏం మాట్లాడారంటే కూటమి నాయకులంతా కలిసి శ్రీవాణి టిక్కెట్ల డబ్బులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం దోచేసుకుంటుంది, సరైన అకౌంటబిలిటీ లేదు, మేము వచ్చాక క్లోజ్ చేస్తామని చెప్పిన వ్యక్తులు ఆ రోజు శ్రీవాణి టిక్కెట్లు మేము మా ప్రభుత్వంలో, అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో 1000 టిక్కెట్లు మాత్రమే రోజుకి అమ్మితే ఈరోజు 2000 టిక్కెట్లు అమ్మడానికి మీరు ఆల్రెడీ ఇప్పటికే బోర్డు తీర్మానాలు చేశారు కదా. ఎందుకు శ్రీవాణి టిక్కెట్లు ఎందుకు మీరు క్లోజ్ చేయలేదు? శ్రీవాణి టిక్కెట్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మీరేగా చెప్పింది. అవకతవకలు ఎక్కడ జరిగినాయని సంగతి మీరు ఎక్కడ కూడా బయటపెట్టిన పరిస్థితి లేదు. ఓన్లీ ఒక అపవాదు వేసేసి ఈ శ్రీవాణి టిక్కెట్ డబ్బులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి, అందుకని మేము రాగానే రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తులు 1000 ఉన్నదాన్ని 2000 చేస్తున్నారు. అంటే ఇదేనా మీరు మాట్లాడే నీతి నిజాయితీ ఇలాగే ఉంటుందా మీరు మాట్లాడేది? ఏమండి బిఆర్ నాయుడు గారు, మాట్లాడితే నాతో పెట్టుకోవద్దు. ఏంది బెదిరింపులు? మీ బెదిరింపులకు ఎవరు భయపడతారండి? అదేవిధంగా ఇదివరకు గతంలో విఐపి బ్రేకులు 2019 నుంచి 24 వరకు, అంటే మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో 4000 మందికి బ్రేక్ అవకాశం ఇస్తే ఇప్పుడు 7,500 మందికి బ్రేక్కి ఈరోజు ఎలో చేస్తున్నారు మీరు. అంటే దీన్ని బట్టి మీరు మరి సామాన్య ప్రజలకి పెద్దపెట్టి ఎక్కడేస్తున్నారు మీరు? సామాన్యుల భక్తుల సౌకర్యాలు ఎక్కడ చూస్తున్నారు? కనీసం మీరు ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఉందో చెప్ప. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా పరకామణి ఇష్యూ అని చెప్పని గతంలో ఆల్రెడీ అందరికి తెలిసిన ఇష్యూనే మళ్ళీ వీడియో చూపెట్టడం, పరకామణిలో వీళ్ళు డబ్బులు దోచేసుకుంటున్నారు అని చెప్పే విధంగా. ఇవాళ పరకామణి బిల్డింగు గతంలో అరాకొర వసతులతో ఉందని చెప్పని మా ప్రభుత్వం వచ్చాక, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇది కూడా పరకామణి బిల్డింగ్ని నూతనంగా నిర్మించి అత్యాధునిక సౌకర్యాలతో విత్ సీసీ కెమెరాలతో
మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించింది 2022 సెప్టెంబర్ 28వ తారీఖున. అన్ని రకాల సౌకర్యాలతో పరకామణి బిల్డింగ్ని ఇవన్నీ ప్రారంభించిన చిత్రాలు, ఇవన్నీ కూడా పాతవి. ఇవన్నీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా 62% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, ప్రాధాన్యత కలిగినటువంటిది అని చెబుతూనే ఒక ప్రక్క మరో ప్రక్క వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు రైతులు సుఖ సంతోషాలతోనే ఉన్నారు, రైతుల సమస్యల్లో లేరు అన్నట్టుగా ముక్తాయింపునివ్వడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం. ఈరోజు ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ఒకసారి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది రైతులు యూరియా తగ్గించేయాలి, ఎందుకంటే యూరియా కొరత వచ్చింది, ఆ యూరియా సమస్య ఉంది, రైతులు ఈరోజు యూరియా కొరతను గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి యూరియా కొరత ప్రభుత్వం తప్పు కాదు, మీరు తగ్గించుకుంటే నాణ్యమైనటువంటి పంటలు వస్తాయి, మార్కెటింగ్ పెరుగుతుంది మీకు. కాబట్టి యూరియాని ప్రభుత్వ వైఫల్యం యూరియా ఇవ్వలేకపోవడం అనేటువంటిది ఒప్పుకోలేకపోతున్నాడు. ఆయన మనసు ఒప్పుకోవడంలే. ఆయన ఎంతసేపటికి ఏం చెప్తున్నాడంటే యూరియా వాడకం తగ్గించుకోండి, యూరియా వాడకం తగ్గించుకోకపోతే క్యాన్సర్ వస్తుంది, పంజాబ్లో రోజు 3 రైళ్లు క్యాన్సర్ రైళ్లు పోతున్నాయి ఢిల్లీకి, అది మాట్లాడి అసలు విషయాన్ని మరుగున పడేటువంటి విధంగా ఈరోజు ఆయన ప్రవర్తించాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ఏమాత్రం, ఎందుకంటే అనేక సందర్భాలు చెప్పాము, అసహ్యాన్ని జయించినటువంటి వాడు చంద్రబాబు అని. చంద్రబాబు నాని మాట్లాడితే అసహ్యం అనుకుంటారేమో, ఏదన్నా నన్ను చూసి నవ్వుకుంటారేమో అనేటువంటిది ఏమి లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడగలడు. ఆ పెద్ద మనిషి ఈరోజు మాట్లాడాడు డ్రిప్ ఇరిగేషన్ గురించి. అసలు డ్రిప్ ఇరిగేషను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే వెళ్ళి ఆయన్ని చెప్పి ఆయన 1 మ్యాన్ కమిషన్ వేస్తే ఈయన ఇజ్రాయెల్కి వెళ్ళి పాపం శాస్త్రీయంగా పరిశోధనలు చేసి ఆ రిపోర్టు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆ రిపోర్టును బైబిల్గా భావించి ఆనాటి వాజ్పేయి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దీనిని మొట్టమొదటగా ఆయన దాన్ని అందుబాటులోకి తెచ్చాడు, డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పుకున్నాడు. చూస్తే ఈరోజు నేను చెప్పడం కాదు, ఏ రైతైనా సరే, చదువుకున్నటువంటి వ్యక్తి అయినా సరే, మీడియా మిత్రులైనా సరే, ఎక్కడైనా సరే డ్రిప్ ఇరిగేషన్ ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే మన దేశంలో 1980లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో అసలు రైతులే ఇతర దేశాల్లో చూసి వాళ్లే ప్రారంభించారు. 1987లో ఎన్సిపిఏ ప్రారంభించింది, అంటే ఒక వ్యవస్థ ప్రారంభించింది, ఒక సంస్థ ప్రారంభించింది. 1991లో గవర్నమెంట్ పొడిచి 95లో అయితే నువ్వు రాక 20 సంవత్సరాల ముందే డ్రిప్ ఇరిగేషన్ పరిచయం అయితే ఈ దేశంలో, నువ్వు రాకముందే ఆంధ్ర రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది ఉంటే ఆ డ్రిప్ ఇరిగేషన్ నేనే తీసుకొచ్చా, నేనే ఆద్యుణ్ణి, భారతదేశంలోనే పెట్టడానికి నేను ఆద్యుణ్ణి అని ఈరోజు ఆయన ప్రగల్భాలు పలుపుకోవడానికి అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకోవడం అనేటువంటిది ఇది చూడడానికి చంద్రబాబును చూసి అసహ్యంగా హాస్యాస్పదంగా అనిపించేటువంటి పరిస్థితి. మొంగ మాట చెప్పాడు, ఆయన ఇచ్చినటువంటి క్వాలిటీ భోజనం ఈరోజు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతుందో వాటిలో క్వాలిటీ ఉండేది తీసుకొని ఇస్తున్నాడు. కాబట్టి పాపం మధ్యాహ్న భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఆ పక్కన ఉండేమో చెప్తుంది తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉండారు అని చెప్పి చూస్తే మధ్యాహ్న భోజనం తినడం లేదు, పారేస్తున్నాము, బాగలేదు అని చెప్పని తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, బిడ్డలు ఇంటి దగ్గర నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్నారు, తిన్న దగ్గర అస్వస్థత గురవుతున్నారు. ఎన్ని గురుకుల విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే పాపం తరచుగా మనం పత్రికల్లో చూస్తున్నాం. కాబట్టి నువ్వు దాని గురించి కూడా ఈరోజు నేను మధ్యాహ్న భోజనంలో కూడా మెరుగైనటువంటిది వాడాను, దానివల్ల ఇబ్బంది లేకుండా పోయింది అని చెప్పి మరి ఇంకో మాట చెప్పాడు. రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరల గురించి మాట్లాడి మిరప పంటకి రికార్డు లేదు, ఒక పక్క మిరప పంటకు సంబంధించి ప్రతి పంటకి నేను ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నానని చెప్పి మీ వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో మాట్లాడతాడు. మిరప రైతులకు సహాయం చేయాలనుకున్నాను, కానీ నా దగ్గర మిరపకు సంబంధించినటువంటిది ఆ రికార్డు లేనందువల్ల వాళ్ళకి నేను సహాయం చేయలేకపోయాను. కొనుగోలు అందరికీ, ప్రతి రైతుకు మద్దతు ఇచ్చా, పొగాకు రైతుకు మద్దతు ఇచ్చా, ఉల్లి రైతుకు మద్దతు ఇచ్చా, టమాటో రైతుకు మద్దతు ఇచ్చా, మామిడి రైతుకు మద్దతు ఇచ్చా, ప్రతి ఒక్కరికి నేను మద్దతు ఇచ్చాను అని చెప్పి ఆర్భాటంగా ఈరోజు ప్రకటించుకున్నాడు. మేము నీకు చెప్పేది ఒకటే విషయం, నీ హయాంలో ఎంత గిట్టుబాటు ధరలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ధరలు ఉన్నాయి. ఈరోజు వదిలి ఊరికి సంబంధించి చెప్పాడు యూరియా ఎక్కువ వాడుతున్నారంట, యూరియా ఎక్కువ వాడినందువల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పావు.
నువ్వు తినేటువంటి సజ్జలో పెసల గురించి చెప్పు, పోనీ వాటి రేట్ల గురించి మాట్లాడు. వరి గురించి మాట్లాడావు. ఒరియాకి సంబంధించి క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ఆహారపు అలవాట్లు మారిన తర్వాత బియ్యం తినేవాళ్ళు తగ్గిపోయినారు, అన్నం తినేవాళ్ళు తగ్గిపోయినారు. దానివల్ల ఆ రేటుకి సంబంధించినటువంటి దాంట్లో రేట్లు పడిపోయాయి అన్నావు. నువ్వు తినేటువంటి నువ్వే చెప్తావు కదా, నేను సజ్జలు పెసలు చిరుధాన్యాలు తినేటువంటి వాడిని, మిల్లెట్స్ తినేటువంటి వాడిని అని చెప్పి నువ్వు వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా ఉన్నాయి. ఒక చూస్తే పంటలకు సంబంధించి చూస్తే ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1800 నుంచి 2000 రూపాయలు ఉంటే నీ హయాంలో 1150 నుంచి. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది, అధికారంలో కూర్చున్నది. వాస్తవం మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దితే మా అధికారం పోయింది, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది వాస్తవం. 12 సీట్లలో మేము గెలిచింది ఒకటే నల్గొండలో. అది కూడా ఎక్కడ? నల్గొండ మొత్తం భారతదేశంలో నెంబర్ 1 జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో. కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజ్ నల్గొండలోటి, సూర్యాపేటలోటి, యాదాద్రిలోటి 3 మెడికల్ కాలేజీలు, 3 కలెక్టర్లేట్లు పెట్టి, మీరు నల్గొండకు పోయే తిప్పలు లేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి కూసున్న కాడికి వెళ్ళి చల్లగదలకుండా మంచిగా అన్ని ఏర్పాటు చేసి ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దామరచెర్లలో, మొత్తం తెలంగాణలో నెంబర్ 1, తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసి నీళ్లు కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఎన్నడూ జీవితంలో టేలెండ్ అంటే ఆడికి రాకనే పోతుండే నీళ్లు. ఎస్ఆర్ఎస్పి నీళ్లు, గోదావరి నీళ్లు, కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పిని కూడా పునరుజ్జీవం చేసి ఎన్నడూ జీవితంలో కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తడిపితే దాంతో అల్టిమేట్గా నెంబర్ 1 అయింది. ఒక గంధమల్ల, ఒక బస్వాపూర్, ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివన్నగూడెం, చెర్లగూడెం ఒకటి కాదు. కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి. మా మల్లన్న యాద్ చేస్తున్నాడు, బొక్కలలో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్లగొండకు మళ్ళా చేయి కర్రాయి నిలుస్తున్నాడు కేసీఆర్ గారు. ఫ్లోరైడ్ని చంపి, ఫ్లోరోసిస్ మహమ్మారిని చంపి మిషన్ భగీరథతో పూర్తి చేసినాడు కేసీఆర్. సరే ఇవన్నీ జరిగినా కూడా మీరు ఎక్కడ ఆందోళన పడ్డారు? ఇన్ని జరిగినాయి కరెక్టే, ఇవన్నీ కేసీఆర్ చేసిండు కరెక్టే, కానీ మా కడుపు మాదే పోతున్నది భూమి అని చెప్పి ఆక్రోశంతో అవతల వాళ్ళు చెప్పింది నమ్మి ఇక సరే దాని మీదకి వెళ్ళి కొన్ని ఆశ కూడా పెట్టిరు అనుకో. వాళ్ళు ఏమేమి ఆశ పెట్టిరో మీకు అన్నీ ఆదుకున్నాయి. ఆయన 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. రైతు బంధు కేసీఆర్ 2 పంటలు ఇస్తుండే మేము 3 పంటలకు ఇస్తామన్నారు. ఆయన ₹1,00,000 ఇస్తే లగ్గానికి మేము తులం బంగారం ఇస్తామన్నాడు. ఇక ముసలోళ్ళకు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఆయన ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా ఒక్కటి కాదు, ఇక నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా పోతే మీరు కూడా సరితి 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, వీళ్ళకు 5 ఏళ్ళు ఇద్దాం అని చెప్పి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది కాంగ్రెస్ని గెలిపించిన వాళ్ళే ఉన్నారు. అంతేనా? ఇది పక్కాలే. సరే ఓకే సరే 50% వేసుకుందాం పాటు. అయితే ఎందుకు చెప్తున్నా అటకాగవే, సరే అయిపోయింది, దాని గురించి బాధ ఏంది. కానీ అధికారం ఎవడు అబ్బ సొత్తు కాదు, అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు. అధికారంలో మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే, తప్పకుండా మీకు సేవ చేయాల్సిందే. అలా రెండో అనుమానం లేదు. నాది ఇది అధికారం అనేవాడు అనుకుంటే ఆనంద పిచ్చోడు లేడు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు. 2 సార్లు ఇచ్చింది మీరే, ఒకసారి పక్కకు కూర్చోమని చెప్పింది మీరే, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత కేసీఆర్ని తెచ్చేది కూడా మీరే. అది కూడా నాకు తెలుసు, మీకు తెలుసు పక్కా. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికంటే కడుపు మండినోడు ఎవరైనా ఉన్నారా అంటే రైతే ఉన్నాడు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నేనేమి ఇంక 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, చాలా దూరం ఉన్నది. అయినా కూడా చెప్తున్నా ఇవాళ ఒక చిన్న మైకు తీసుకుపోయి ఎవరన్నా రైతు ముంగట పెడితే ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు చూసిరేమన్నా? అసలు చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్నె తిట్లు తిన్నోడైతే వాడు లేడు. ఇంకోటి పెద్ద మనిషి కూర్చున్నాడు, పెద్ద ఆయన, ఎంత వయసు చూసిరో వారు. నాకు తెలుగులో గిన్ని తిట్లుంటాయని కూడా అమ్మతోడు తెలియదు నాకు. అవ్వ ఏం తిట్లు అవి, ఎన్ని తిట్లు, భయం అనేది లేదు. ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, ఏపో వాడు ఎవడైతే ఆడోళ్ళు కూడా ఏం ఆగుతలేరు. ఎందుకు ఇంత కోపం వచ్చింది? నువ్వు తిట్టకు తల్లి, ఈ విషయం తిట్లు చాలు ఉన్నాయి ఇప్పుడు వద్దు. కానీ కాక ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం. ఇంత జల్దీ రావద్దు కదా కోపం వస్తే కూడా, ఆఖరి సంవత్సరం వస్తుంది, 2 ఏళ్ళ ముంగట వస్తుంది. ఇంత జల్దీ అధికారంలోకి ఎక్కగానే ఇట్లా కనబడేది అనేది మనకు కనబడుతుందా? మనకు పదవి అయిపోయిన బాధ ఎక్కడ ఉందా, లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా కొన్ని సర్వేలు అవి చేయించినాం. అందులో వచ్చింది ఒకటే ఒక మాట మెయిన్గా. ఎందుకంటే మనిషికి ఆశ పెట్టద్దు.
ఆశ పెట్టి ఎత్తేస్తే దాని నుంచి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు. ఇలా మీ అందరి కోపం కూడా కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళది. ఏం చెప్పిండ్రు వీళ్ళు? RRR మీకు అనుకూలంగా మారుస్తాం, మీకు ఎవ్వరికి దెబ్బ తాకకుండా చూస్తాం, మీకు ఎవ్వరికి కూడా ఏం కాదు, మీ భూములు పోకుండా చూస్తామని చెప్పారు. అంతేనా? ఇదే అనిల్ కుమార్ రెడ్డి, ఇదే రాజగోపాల్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడోడక్కడ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇవాళ ఇది కథ. నేను మీతో ప్రార్థించేది ఒకటే, సరే ఇలా మీరు అందరు వచ్చిర్రు, మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి, పార్లమెంట్లో కొట్లాడండి, బరాబర్ కొట్లాడతాం. పార్లమెంట్లో మాకు రాజ్యసభ. టీడీపీ లీడర్ నిలేపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10 సార్లు దేవదేవుని స్మరించుకుంటాం. అట్లాంటి వెంకటేశ్వరుణ్ణే దారుణంగా, అతి దారుణంగా కోట్లు 1, 2, 3, 4 కాదు 100 కోట్లకు మోసం చేసిన వ్యక్తులు ఎవరో నిన్న కోర్టు మళ్ళా చెప్పింది. ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. నిన్న హైకోర్టు కూడా చెడామడా తిట్టి మళ్ళా ఆ కేసును ఓపెన్ చేయమని చెప్పింది. దేవదేవుడికి మనం ప్రీతిగా ఎంతో అంటారు ఆర్తిగా వేసే హుండీలోని కానుకలు, డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, డాలర్లు కావచ్చు, రకరకాల ఇది మనం వేసే ఈ కానుకల్ని దొంగతనంగా గత 10-15 సంవత్సరాలుగా అక్కడ కానుకల కౌంటింగ్లో కూర్చుంటూ ఒక వ్యక్తి బ్రహ్మాండంగా దోచేశాడు. సరే, ఇట్లాగా చాలాసార్లు చూసాము. ఇట్లా పోతుంటాయి. ఆ యొక్క వ్యక్తులను పట్టుకుంటారు, జైల్లో పెడతారు, శిక్ష వేస్తారు, పోతుంది. అవి చిన్న ఏదో పోతూ పట్టుకుపోవడం ఏదైనా తప్పే, దానికి తగ్గ శిక్ష పడుతుంటుంది. కానీ 100 కోట్లు దోచేసి కనీసం గుమాస్తా, అంటే వాళ్ళని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, ఒక చిన్న సైజు గుమాస్తా లాంటి వ్యక్తి కనీసం 150 కోట్ల రూపాయలు విలువైన ప్లాట్లు, ఫ్లాట్లు, ఇల్లు చెన్నై మొదలుకొని, విజయవాడ మొదలుకొని, తిరుపతి మొదలుకొని ఇక్కడంతా కొన్నాడంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి? జైల్లో పెట్టాలి, శిక్షించాలి. ఎంత మ్యాక్సిమం శిక్ష ఎంత? దేవుడు సొమ్ము దోచేస్తున్న అట్లాంటి వ్యక్తిని శిక్షించాలి. ఏం చేశారో వెంకటేశ్వరుడు దేవదేవుడైన ఆ గోవిందుడి యొక్క సొమ్ముని అప్పటి వైకాపా బోర్డు సభ్యులు, చైర్మన్లు అంటున్నా, 2 చైర్మన్లు ఉన్నారు. 2 చైర్మన్లు ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇంకొక చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈ 3 కలిసి ఏ విధంగా దోచేశారో ఆ దోచేసిన విధం పెట్టిదనన్నా నిన్న హైకోర్టు చెడామడా అక్షింతలేసింది. ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈరోజు మీతో కొద్దిసేపు దాన్ని పంచుకుంటాము. ఏం శిక్ష వేస్తారో మన ప్రజలే చెప్పాలి. ఓకే, పెద్ద జియ్యంగార్ మఠం అనేది ఉంది. సో తరతరాలుగా వస్తుంది. పెద్ద జియ్యంగార్ మఠం, చిన్న జియ్యంగార్ మఠం 2 ఉన్నాయి. ఈ పెద్ద జియ్యంగార్ మఠం నుంచి ఒక గుమాస్తా కూడా పరకామణి కానుకల లెక్కింపులో పాల్గొనడం అనవాయితీ. అట్లాగే రవికుమార్ అనే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి పరకామణిలో లెక్కింపులో పాల్గొంటున్నాడు. ఆ వ్యక్తిని 2023 అంటే వైకాపా ప్రభుత్వం దిగిపోవడానికి దాదాపు సంవత్సరం ముందు, కరెక్ట్గా సంవత్సరం ముందు 23 ఏప్రిల్ 29వ తేదీన 2023 సంవత్సరంలో పట్టుకున్నారు. అతన్ని బయటకు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తుంటే కొన్ని $100 అతని కాళ్ళ సందు మధ్యలో పెట్టుకున్నాడు అని చెప్పి అతని పంచె తీసి మరీ చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారు? ఏప్రిల్ 29, 2023. సో ఏప్రిల్ 30వ తేదీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన సతీష్ కుమార్ పోలీసులకి అతని మీద దేవస్థానం ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవస్థానం రిపోర్ట్ చేశాడు. 30వ తేదీ అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. 30వ తేదీ అరెస్ట్ చేసిన చూపిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎప్పుడు? ఏప్రిల్ 29 పట్టుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ తర్వాత నెల రోజుల కంటే ఏప్రిల్ 30 ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే బాగానే చేసిన లెక్క. మే నెల 30వ తేదీన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశాడు కోర్టులో. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. 1 మంత్ కల్లా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కానీ ఈ ఏప్రిల్ 30, మే 30 మధ్యలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏం జరిగిందంటే అరెస్టు చేసిన 20 రోజులకి, అంటే ఆ రవికుమార్ అనే నిందితుడిని ఏప్రిల్ 30వ తేదీన ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేశారు.
ఏప్రిల్ 29న అదుపులోకి తీసుకుని చెప్పాం కదా, కరెక్ట్గా 20 రోజుల కంటే మే 19వ తేదీకి ఏప్రిల్ 29 అదుపులోకి తీసుకుంటే మే 19వ తేదీన అతని ఆస్తులన్నీ అతను రాయించేశాడంట. ఎక్కడ? అతని భార్య అతను వచ్చి మేము వెంకటేశ్వరుడితో ఇంగ్లీష్లో ఉన్న ఇది చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ అంట. సో ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ చేత ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ బోర్డు చెప్పిందంట, బోర్డు అనుమతి ఇచ్చిందంట. ఆ ఆస్తులన్నీ దేవస్థానానికి రాసిచ్చేశారంట వాళ్ళు. 30వ తేదీన రాయిచ్చిన ఒక మే 19 ఆయన ఆస్తులన్నీ దేవస్థానానికి రిజిస్టర్ చేసేస్తే రాయించుకోవడానికి వాళ్ళెవరో, తీసుకోవడానికి వీళ్ళెవరో, చట్టం న్యాయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూడవ రోజు అసెంబ్లీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.